చూడండి ఆల్రెడీ ఆర్డర్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి అనమాట. లోపల మొత్తం చాక్లెట్, డార్క్ చాక్లెట్ చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ ఉంది. మా అన్నకు ఓ పీస్, నాకు ఓ పీస్ అనమాట. వైట్ చాక్లెట్ బాబా. మళ్ళా దాంట్లో మళ్ళా కేక్ పైన మళ్ళా నింపుతుండు. పైన మొత్తం క్రీమ్ అయితే వేస్తున్నాడు అనమాట. హలో గైస్, తింటాం మన ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనము కొత్తపేటలోని ఓమ్ డెజర్ట్స్ కి అయితే వచ్చినాం అనమాట. సో ఇదైతే కొంచెం ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లో ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ కొత్తపేటలో ఓమ్ డెజర్ట్స్ ఓపిస్తుంది అనమాట. సో మనం డెజర్ట్స్ కూడా చాలా రోజులు అయితే పడుతుంది. ఈ కేక్ బౌల్స్ అయితే ఫస్ట్ టైం చాలా రోజులు అడుగుతున్నాను. కేక్ బౌల్స్ ఫస్ట్ అయితే ఫస్ట్ మన వీడియో ఇది. ఫస్ట్ వరకు మనం స్పెషల్ గా కేక్ బౌల్స్ మీద వీటి మీద ఎప్పుడు వీడియో చేయలేదు, ఫస్ట్ టైం వీడియో. బడ్జెట్ మీకు వస్తుంది. కొత్తపేటలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఓమ్ డెజర్ట్స్ ఇక్కడ ఫేమస్ అనమాట. కొత్తపేట మన స్పైసీ హబ్ ఉంది కదా, ఇక్కడ స్పైసీ హబ్ ఉంది కదా, కొత్తపేటలో స్పైసీ హబ్. సో దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ కనిపించేస్తుంది మన ఓమ్ డెజర్ట్స్ అని చెప్పి. సో జనాలు కూడా ప్యాక్ ఉన్నారు అనమాట. జనాలు కూడా ఫుల్ ఉన్నారు, బాగానే ఉన్నారు జనాలు మొత్తం. సో చిల్డ్రన్స్ అందరూ అయితే వచ్చారనమాట. ఇలా ప్రైజింగ్ ఎంత, మొత్తం టేస్ట్ ఎట్లుంది అంతా డీటెయిల్ చెప్తా, ఎందుకంటే చాలా ఫేమస్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, ఏదో ఒక రెండు ఐటమ్స్ కాకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ వెరైటీస్ అన్ని మీకు చూపిస్తాం అనమాట. మెనూ కార్డ్ అన్ని మనం ఒక 2-3 ఐటమ్స్ డే చేసి ఆల్రెడీ మనం మెయిన్ కోర్స్ ఆల్రెడీ కుమ్మే వచ్చినాం, ఇంట్లో గట్టిగా వచ్చినాం. ఇక డెజర్ట్స్ మీద ఒక యుద్ధం చేయాలి. యుద్ధం కాదులేండి, మనకి అన్ని పైసలను బట్టి ఎన్ని ఉండే అన్ని ఒక కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఏం తినలేము, కాకపోతే తినేటోళ్ళు ఉంటారు, ఎక్కువ తినేటోళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. సరే తిందాం. ఇక వీళ్ళ షాప్ వచ్చేసి అయితే చిన్నగా ఉంటుంది మామ. సో అంతా అంటే కాకపోతే నీట్గా మెయింటైన్ చేస్తారు, చూసుకోవచ్చు. మీకు బయట నుంచే కిచెన్ మొత్తం కనిపించేస్తుంది. ట్రక్ అనమాట ఇది, చూడండి. ఆల్రెడీ ఆర్డర్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి అనమాట. చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉన్నాయి. మొత్తం అన్ని సైడ్కి పైన వేసే టాపింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మెనూ ప్రైజర్ చూసుకోవచ్చు. అన్నీ వీళ్ళు ఇచ్చే క్వాంటిటీకి అయితే మంచిగా అని చెప్పొచ్చు. వర్త్ వీళ్ళు ఇచ్చే అంటే క్వాంటిటీకి కానీ ఆ క్వాలిటీకి కానీ ప్రైజెస్ అయితే వర్త్ అనమాట. సో ఇటు సైడ్ కూడా ఉన్నాయి కొన్ని, చూడండి. డిలైట్ మ్యాంగో అని చెప్పి, బబుల్ టీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్. చూడండి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటాయి, వెజ్ లోడెడ్ ఫ్రైస్, చికెన్ లోడెడ్ ఫ్రైస్ అని. సో గాయస్ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అయితే మంచిగా దాని మీద మొత్తం క్రీమ్ అయితే వేస్తుండు. ఆ కేక్ మీద, కేక్ బౌల్ మీద మంచిగా చాక్లెట్ అయితే వేస్తుండు. తర్వాతకి అయితే వెన్నెల వేస్తుండు అనమాట, వైట్ చాక్లెట్. బాబా చూస్తానికైతే మస్తు ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. మళ్ళీ దాని మీద టాపింగ్స్ అవన్నీ అయితే వేస్తుండ అనమాట, తెలిసిందే. సో గాయస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే కునాఫా చేస్తుండ అనమాట. దాంట్లో చాక్లెట్ది, కేక్ది అయితే ఫస్ట్ పౌడర్ ఉంటుంది కదా, అయితే వేస్తుండు. దాని మీద సేమియా అయితే వేస్తుండ అనమాట. సో చూసుకోవచ్చు, మొత్తం పైన సిరప్ వేసేసిండు, చాక్లెట్ క్రీమ్ అయితే వేసిండు. మళ్ళీ దాంట్లో మళ్ళీ కేక్ పైన మళ్ళీ నింపుతుండు, చూసుకోవచ్చు. పైన మొత్తం క్రీమ్ అయితే వేస్తుండు అనమాట, ప్లస్ వైట్ క్రీము. ఇంకా అన్నిట్లో కామన్ అనమాట పైన క్రీమ్స్ అయితే. సో గాయస్ మనం అయితే కునాఫా ట్రై చేద్దాం ఫస్ట్. చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది బౌల్. చూడండి లోపల నుంచి లేయర్ ఎట్లుందో చూపిస్తా. చూడండి, తిందాం ఫస్ట్. ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి చాక్లెట్స్లో, ఆ కేక్లలో. తింటూ ఉంటే ఆ సేమియా కర్ర అసలు క్రంచిగా. ఒక లేయర్లో కేకు, ఒక లేయర్లో సేమియాలా కునాఫా అనమాట. ఇది మన దుబాయ్ది, ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది దుబాయ్ చాక్లెట్ వచ్చిన కాడ నుంచి. సో పైనంగా మనకి చాక్లెట్ దాన్ని అయితే వేసి ఇచ్చిండు. టేస్ట్ మాత్రం మధ్యలో క్రంచిగా తగులుకుంటా, కింద కేక్ తోటి క్రీమ్ తోటి అద్దరిపోయింది అసలు. సూపర్ ఉంది. మనకి కాస్ట్ వచ్చేసి ఇది 169 రూపీస్ అయితే పడ్డది, కానీ చాలా వర్త్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం కునాఫా ఇట్లా కేక్ బౌల్లో ఫస్ట్.
ఆహా, స్టూడెంట్స్కి చిన్నపిల్లలకైతే ఇంకా అల్టిమేట్ ఇది. చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి, క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడైతే రండి, సూపర్ ఉంది ఇదైతే. సో గాయస్ మా తమ్ముడు వాళ్ళని అయితే అడుగుదాం అనమాట. ట్రై చేసి సెపరేట్ ఓకే, చాలా టెంప్టింగ్ ఉంది. కునాఫా కేక్ బౌల్ ఫస్ట్ బైట్. గాయస్ అదిరిపోయింది గాయస్. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. మామూలుగా 5 స్టార్ రెస్టారెంట్స్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ. డెజర్ట్స్ పోతాం 5 స్టార్ రెస్టారెంట్స్ లో సేమ్ అంతే. డెజర్ట్స్ పోతే ఎట్లుంటుందో సేమ్ ఫ్లేవర్. ఇక్కడికి వస్తే మాత్రం ఒక్కడు ఒక కేక్ బౌల్ మొత్తం తినేస్తాడు. ఇన్స్టాగ్రామ్ హైప్ అయితే మస్తు వర్త్. అంతేనా? 169 కి క్వాంటిటీ ఇద్దరు తినొచ్చు. చూడండి గాయస్, క్వాంటిటీ అయితే చాలా వచ్చింది. మీకు సైడ్ నుంచి కప్పు ఇద్దరు తినొచ్చు మంచిగా. డెజర్ట్స్ అదిరిపోయింది గాయస్. డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే గుమ్మొచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం 100% సాటిస్ఫై పక్కా అవుతారు. అదిరిపోయింది గాయస్. ఇలా క్వాలిటీ అయితే చూడండి, నెంబర్ 1 అని అర్థమైతే ఉంది. నెంబర్ 2 నెంబర్ 3 కాకుండా క్వాలిటీ కూడా నెంబర్ 1 వాడుతారు. ఇది వాటర్ కాకుండా తిక్కు ఉంది అనమాట. చాక్లెట్ కూడా తిక్కు ఉంది అసలు. బాగుంది. సో గాయస్ అంతే, మనం ఒక బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే చెప్పినాం అనమాట. సో బ్రౌనీ ఉంది, దాంట్లో కొంచెం చాక్లెట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇందులో అయితే చాక్లెట్ ఉంది, ఇందులో అయితే ఇంకో ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. సో గాయస్ మన ఇదే అనమాట, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. సో బౌన్ అయితే మా ట్రై చేస్తుండే. బ్రౌనీ కాదు, అదే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ మా అయితే ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ ఓన్లీ బ్రౌనీ ట్రై చేద్దాం. సో ఓన్లీ బ్రౌనీ. ఇలా ఫ్లేవర్ మాత్రం గుమ్మా ఇస్తుంది. బ్రౌనీ ఎట్లుంది? బ్రౌనీ ఇప్పుడు తిన్నది. సూపర్. ఓన్లీ బ్రౌనీ తిన్నా ఇప్పుడు. ఇట్టి బ్రౌనీ తిన్నా, అసలు సూపర్ ఉంది. నెక్స్ట్ ఇలా వెన్నెలా విత్ బ్రౌనీ. బాబా మస్ట్ ట్రై ఐటమ్ ఇది. మస్ట్ ట్రై ఐటమ్. ఇందాక దానికంటే ఇది నాకు సూపర్ నచ్చింది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఇందాక కేక్ అంటే బ్రౌనీ నచ్చిందా? సూపర్ ఉంది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. అది చాక్లెట్ కూడా ట్రై చేద్దాం. బాబా మాటలు ఆటలేదు కదా, ఎక్కువ మాటలు ఆటలేదు అసలు. అంత బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. డెజర్ట్స్ లో మాత్రం పిచ్చెక్కిపోతారు. అసలు హైలైట్ ఉంది. మనం కూడా టేస్ట్ చేద్దాం అనమాట. మా అన్న అయితే మొత్తం చాక్లెట్ తో తిన్నాడు, నేనైతే వెన్నెల ఐస్ క్రీమ్ తో తింటా. వెన్నీలా. నీకు ఏది నచ్చింది చెప్పు, చాక్లెట్ వెన్నెల? నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, వెన్నెలేమో బాగుంది. ఇంకా నేను తినలేగా, తిని. బ్రౌనీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ నిజంగా ఇదైతే మస్ట్ రికమెండ్. ఒక్క బుక్కి నోట్లో జల్ అన్నది. ఆహా సూపర్ ఉంది. ప్లస్ హైలైట్ ఏంటంటే వీళ్ళు నార్మల్ బ్రౌనీ మీద మళ్ళీ చాక్లెట్ వేసి దాని మీద 2 ఐస్ క్రీమ్ మీద పెట్టించాడు. సో అందువల్ల చాక్లెట్ తింటున్నట్టు. చాక్లెట్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ ఒక హీవెన్ లా, అంటే అట్లనే చెప్పుకోవచ్చు క్లియర్గా. కొత్తపేటలో ఉన్న వాళ్ళు అయితే సీదా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మంచిగా బయట ఇట్లా నార్మల్ ట్రక్ చిన్నది, ప్రైజెస్ ఈ క్వాంటిటీకి అయితే వర్త్. అది కాదా నేను చెప్పినా, నీకు ఏది అనిపించింది? నాకైతే వెన్నెల, నేను చెప్పేది నాకైతే వెన్నెల టేస్ట్ నచ్చింది. చాక్లెట్ మాత్రం ఫ్లేవర్ బాగుంది. నీకేది? నాకు ఆ కునాఫా దానికంటే కూడా నాకు ఇది ఇంకెక్కువ నచ్చింది. కునాఫా బాగుంది, నేను చెప్పిన కునాఫా కంటే బ్రౌనీ అసలు ఇంకా సూపర్ ఉంది నిజంగా. ఐస్ వర్త్ ఇట్. సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే 199 రూపీస్ అయితే పడ్డది. కానీ వీళ్ళు ఇచ్చిన క్వాంటిటీ మాత్రం జబర్దస్త్గా ఇంత వచ్చింది అనమాట. బాగుంది చెప్పాలంటే నిజంగా. డెజర్ట్స్ కి హెవెన్. గాయస్ నేను చెప్తున్నా, ఇక్కడికి వస్తే మాత్రం ఇద్దరు వస్తే 2 డెజర్ట్స్ మంచిగా చెప్పుకొని ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డెజర్ట్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ 6 to నైట్ 11 వరకు, 10:30 వరకు ఉంటుంది అనమాట. 6 to 10:30. అండ్ ఆల్సో వీళ్ళు ర్యాపిడోలో మీకు వీళ్ళకి ఆర్డర్ చేస్తే ర్యాపిడోలో వీళ్ళు పంపిస్తారనమాట. సో గాయస్ మనకి హోమ్ డెజర్ట్స్ పక్కనే ఇక్కడ చాలా మంది జనం అయితే ఉన్నారనమాట. ఏందో చూద్దామని వచ్చినాం. సో ఇక్కడ కూడా ఇలాంటి కేక్ బౌల్స్ చిన్న అట్లాంటివి అయితే చేస్తారనమాట. వీళ్ళ దగ్గర బ్యాంబ్లోనిస్ ఉన్నాయి. సో అవి ట్రై చేయడానికి వచ్చినాం అనమాట మనం.
ఓన్ బ్రదర్స్లో అయితే అయిపోయినాయి అవి. వాళ్ళ దగ్గర అయితే స్మాల్ కూడా దొరుకుతుంది. సో వీళ్ళు కూడా చూసుకోవచ్చు. కేక్ బౌల్స్ రకరకాలు ఉన్నాయి, పేర్లు రకరకాలు ఉంటాయి, మనకు తెలియదు అన్ని. సో ఇక్కడ ఈ బోర్డులు ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ బోర్డులో ప్రైస్ అయితే అన్ని రాసి ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి పక్కన ఓన్ బ్రదర్స్ తో పోలిస్తే. సో వీళ్ళు కూడా హైజీనిక్ గా చేస్తారు అనమాట. జనాలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి, అందరు వెయిటింగ్. నేను ఏందో ఇక్కడ జనాలు గుంపు కడితే ఏందా అని చూడడానికి వచ్చిన. సో ఇవైతే ఉన్నాయి. సో చిన్న స్ట్రీట్ ఫుడ్ లాగా చిన్నది. నేనే కాదు చెప్పింది, ఏంటిది బ్యాంబులోనిస్. చాలా సార్లు చూసిన అనమాట వీడియో, ఎక్కడెక్కడ వేరే వేరే కంట్రీస్ లో తింటున్నారు. ఫస్ట్ టైం తింటున్నా బ్యాంబీలో. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. సో ఒక ఆంటీ వాళ్ళ కూతురు ఇద్దరైతే చేస్తారు అనమాట. చిన్న ఇట్లా స్టాల్, చిన్న టేబుల్ పెట్టుకొని, సేమ్ అదే స్పైసీ హోమ్ బ్రదర్స్ పక్కనే. సో టేస్ట్ అయితే చేద్దాం. సో ఇది వచ్చేసరికి అయితే బ్రౌనీ అనమాట. ఇవే అనమాట బ్యాంబ్లోనీస్. మధ్యలో బండికి మామూలు హోల్ ఉంటుంది. ఆ హోల్లో మొత్తం మనం ఏ ఫ్లేవర్ చెప్తే ఆ ఫ్లేవర్ తగ్గట్టు వాళ్ళైతే నింపుతారు, ఫిల్ చేసి ఇస్తారు అనమాట. చూసుకోవచ్చు. మనం డార్క్ చెప్పినాం కాబట్టి చాక్లెట్ది. సో చాక్లెట్ అయితే ఫిల్ చేస్తారు. ఇది బ్యాంబ్లోనే అనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే టోటల్ ఫుల్ అయింది చూడండి. కొంచెం కాదు, ఎంత చాక్లెట్ ఉందో అంత చాక్లెట్ టోటల్ ఫిల్ చేశారు అనమాట. అది మొత్తం హమాల వేయడం కాకుండా మొత్తం గుమాయించారు. సో పైన 2 గొట్టాలు ఉన్నాయి చాక్లెట్వి. పైన వెనీలా పాపప్స్ అయితే వేసారు అనమాట. కుమ్మేద్దాం. మన చేతికైతే వచ్చేసింది. కుమ్మేద్దాం. చూడండి గాయ్స్, లోపల ఐస్ క్రీమ్, లోపల మొత్తం చాక్లెట్, డార్క్ చాక్లెట్. చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ ఉంది. మా అన్నకు ఓ పీస్, నాకు ఓ పీస్ అనమాట. తిన్నాం. మొత్తం చాక్లెట్ తోటి లోపల మొత్తం ఉందన్నమాట. ఇది ఎట్టుందంటే మనం ఇంట్లో బంద్ చేసుకున్నాక దాంట్లో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని తిన్నట్టుంది. మంచిగా ఉంది. దీని కాస్ట్ అయితే 80 రూపీస్. ఇదైతే కొత్త ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. బాగుంది. ఇక మా అన్న కూడా తింటుండు. సో వెయిటింగ్ అనమాట దీని గురించి. సో ఫస్ట్ బయట బామినో మా అన్న అయితే తెగ గలవరిచ్చిండు. మంచి సాఫ్ట్ బన్. అనుకున్నా బన్ లెక్కనే ఉంది, కొంచెం లోడెడ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. ఫ్లేవర్ మాత్రం బాగుంది. 80 రూపీస్ కి ఈ క్వాలిటీ చాక్లెట్, ఈ క్వాలిటీ బన్ అయితే గాయ్స్ హైదరాబాద్ లో చాలా తక్కువ ప్లేసెస్ దొరుకుతాయి. బన్ చాలా సాఫ్ట్ గా ఉంది ఈ బన్ అనేది. ప్లస్ వీళ్ళది హైలైట్ ఏంటంటే హోమ్ మేడ్ అనమాట. హోమ్ మేడ్. సో కొంచెం క్వాంటిటీలోనే చేసుకుని వస్తారు. చిన్న నార్మల్ టెంట్ లాగా వేసుకోరు అనమాట. సో ఇంట్లోనే హోమ్ మేడ్ అన్ని ప్రతి ఒక్కటి నాకు తెలిసి. ఇంకోటి చిన్నపిల్లలు మాత్రం మొత్తం లడ్డలు వేసుకుని తింటారు. చిన్నపిల్లలకైతే ఫిష్ 80 రూపీస్ పడ్డది. 80 రూపీస్ కి చిన్నపిల్లలు. దీంట్లో ఇంకోటి కూడా ఉంది ఫ్లేవర్, అది వచ్చేసి 110 అంట. న్యూటెల్ అయితే 110. డార్క్ అండ్ మిల్క్ అయితే 80. ప్రైస్ అయితే నార్మల్ తక్కువ అన్నట్టే. ఇంకా రిమైండ్ కూడా కొమ్మేస్తాం. ఇప్పటివరకు కనుక మన వీడియో నచ్చుంటే మాత్రం గాయ్స్ లైక్ మాత్రం చేయండి. లైక్ చేసిన దానికి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రం ఇవ్వండి. జర మన వీడియో ఏంటంటే 10 మందికి షేర్ అవుతుంది. ఇట్లాంటి హిడెన్ ప్లేసెస్ ఉంటే మీకు కంపల్సరీ కింద కామెంట్ లో పెట్టండి. ఇలాంటి హిడెన్ ప్లేసెస్ మీ దగ్గర ఉంటే కింద కామెంట్ పెట్టేసండి. కంపల్సరీ ట్రై చేయండి. స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. టేస్ట్ బాగుంటే కింద పెట్టి కంపల్సరీ ట్రై చేస్తాం. మనం ఆల్రెడీ 7K అయిపోయింది అనమాట. చాలా నియర్ లో ఉన్నాం 10Kకి. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి తిండి ముచ్చులతోటి, మరిన్ని సీక్రెట్ ప్లేసులతోటి ముందుకు వచ్చేస్తా. బాయ్.